హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే ప్రజెంట్ మనం పొంగనూరు మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మంచి భారీ సైజులో ఉండే ఆవులు, పాలావులు, హెచ్ఎఫ్ కానీ, జెర్సీ కానీ, హోలిస్ట్ కానీ అన్ని రకాల ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి కంటిన్యూగా. సో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, ధరలు అయితే మాట్లాడుకుందాం. ఏం రేట్లు పోతున్నాయి, ఏం చెప్తారో ఏమనుకుందాం. పొంగునూరు, చిత్తూరు డిస్టిక్, మల్సేగర డైరీ ఫార్మ్స్ అండి. అన్న దగ్గర కంటిన్యూగా సంవత్సరం అంతా పాలావులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఒక 4 ఆవులు అయితే ఉంటున్నాయి. దీంట్లో ధరలు ఏం చెప్తారో, పాలు ఎన్ని ఏం చెప్పుకుందాం. అన్న ఏం రేట్ అన్న ఇది? 80-85. ఏ రేట్ల నుంచి ఏ రేట్ల వరకు ఉంటాయి మన దగ్గర? 70-75 నుంచి 1,10,00,000 వరకు అయితే ఉంటాయి. సో చూడొచ్చండి, ఇవి అన్న దగ్గర అయితే కంటిన్యూ ఉండేటి 70-75 నుంచి 1,10,00,000 వరకు అయితే ఉన్నాయంట. సో ప్రజెంట్ ఏంది మనం ఇక్కడ చూస్తుండే ఆవులు. నెంబర్ చెప్పండి అన్న. 77-99-210-685. సో చూసుకొచ్చండి, అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చాను. మీకు ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఆవులు కావాలంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇందులో కూడా హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, హోలిస్టన్ ఉన్నాయి, హోలిస్టన్ క్రాస్ ఉన్నాయి. అన్ని రకాల ఆవులు మంచి క్వాలిటీలో ఉండేవి అయితే ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర కంటిన్యూగా అమ్మకానికి అయితే ఉంటాయి కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా పాలు చూసుకుంటే మనకి పూట మీద 10 లీటర్ల నుంచి 11 లీటర్లు, 12 లీటర్లు, 13 లీటర్లు అట్లా ఇచ్చేవి ఉంటాయి. సో ఇంకా ఎక్కువైనా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. మీ బడ్జెట్లో మీరు ఏ రేట్లో పెట్టాలనుకుంటో ఆ రేట్లో అయితే పాలు ఉంటాయి, పాలావులు అయితే ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత చూసుకొచ్చేవి. సో రోజు మీద వచ్చుకుంటే ఇంకా 20, 22, 25 ఆ మధ్యలో అయితే వచ్చేటివి అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఆవాలండి, మంచి క్వాలిటీలో ఉండేవాళ్ళే. సో ప్రజెంట్ అయితే మనము పొంగనూరు మార్కెట్లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, చూసుకోవచ్చండి. సో 7 ఒక 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం. అన్న దగ్గర కూడా, అన్న కూడా వ్యాపారస్తుడే. సో ఇవేం చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తారు అన్న ఇవేనా? ఒకటి, అదే ఒకటి, ఇది 1,15. ఓకే, ఇది 1,15. అది పక్కది అయితే 1,10 చెప్తానండి. చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. 1,10,000, 1,15,000 అదే చెప్తారు. ఇంకా పాలు కెపాసిటీ చూసుకుంటే మనకి ఏదైనా కూడా 20 నుంచి 22 లీటర్లు అంటే రోజు మీద రావచ్చు. సో పూటకు వచ్చి 10-12 లీటర్లు ఆ విధంగా వస్తాయి. సో చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉండే ఆవులు అనమాట. ఇక్కడ ఒక ఆవును అయితే చెక్ చేసుకుంటాను, వ్యాపారం అయితే జరుగుతుంది. సో చూడొచ్చండి, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉండే సైజులో ఉండే ఆవులే. ఇక్కడ 2 ఆవులు ఉన్నాయి. ఈ 2 ఆవులు కూడా కనుక్కుందాము, ఏం రేటు చెప్తారు ఏమనేసి. ఇవి కూడా మంచి క్వాలిటీలో ఉండే ఇవి కూడా ఉంటాయంటే మంచి సైజులో ఆవులే. ఇదేమో అవునా? ఇది హోలిస్టా, జెర్సీనా, హెచ్ఎఫ్? ఇది కూడా హెచ్ఎఫ్ అండి. సో కొద్దిగా క్రాస్ అయితే ఉన్నట్టుంది. మంచి సైజు, మంచి పొదుగు. దీని పొదుగు కెపాసిటీ ఎన్ని రావచ్చు నా పాలు? 12-13 పూట మీద 12 లీటర్ 13 చెప్తున్నాడు. అప్పుడు 20-22 లీటర్లు ఆ విధంగా రావచ్చు అని చెప్తాను అనమాట. సో చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మంచి సైజులో ఉండే, పెద్ద సైజులో ఉండే ఆవాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా అంతే మంచి సైజులో ఉంటాయి. ఆవుని క్వాలిటీని బట్టి అవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూసేటివి కూడా అవేనండి, మొత్తము మంచి సైజులో ఉండే ఆవులు. మీరు పొంగనూరు మార్కెట్కి రావాలనుకుంటే మార్నింగ్ 5 గంటలకి వచ్చేయాల్సి వస్తుందండి. బుధవారం, ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం 5 గంటలకు రావాల్సి వస్తుంది. ఉదయం 5 గంటల నుంచి సో మధ్యాహ్నం 11-12 గంటల వరకు అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఈ మధ్యలో అనేది వేరాలు అనేది బాగా జరుగుతుంటాయి. మీకు హెచ్ఎఫ్ కావాలన్నా, జెర్సీ కావాలన్నా అనేది మీ ఏరియా టెంపరేచర్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు. కొంచెం ఇవంతా కూడా, ఇది కూడా, ఇవన్నీ ఈ పక్క వచ్చినవి అన్నీ కూడా కొని కట్టేసినవి, అన్నీ కూడా కొని కట్టేసినవి. సో ఆవు దూడ అన్నీ కలిపి ఉంటాయి. అన్నా